అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, నవరాత్రుల సమయంలో అమ్మవారికి 9 రోజులు వివిధ రకాల పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి తెలియని ప్రత్యేక పూజ ఏదైనా ఉందా? ఉంటే కనుక దాని విశిష్టత మాకు తెలియజేయండి. తప్పకుండా. ఈ యొక్క నవరాత్రులలో వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్త్రీని శక్తిగా కొలుస్తూ ఉంటారన్నమాట. అంటే యాక్చువల్గా వచ్చేటప్పటికి స్త్రీ రూపంగానే మనం ఈ యొక్క దేవీ నవరాత్రులను భావించడానికి లేదు. ఎందుకంటే శక్తి అనేది దానికి రూపం అనేది లేదు. ఎందుకంటే దేవి పురాణంలో రాశారన్నమాట. ఏమంటే అమ్మవారిని అమ్మవారిని కానీ శక్తిని కానీ, శక్తికి పురుషతత్వం స్త్రీతత్వం అనేది లేదు, నపుంసకత్వం లేదు. అంటే ఏ రూపం అనేది ఎక్కడ డిఫైన్ చేసలేదు. కానీ తర్వాత మనం కొలిచే విధానంలో మార్పు అన్నమాట ఇదంతా. అంటే సృష్టి అంటే స్త్రీ కాబట్టి స్త్రీని కొలవడం అనేది జరిగింది. ఈ యొక్క 9 రోజుల కార్యక్రమంలో ముఖ్యమైనది వచ్చేటప్పటికి కుమారి పూజ అంటారన్నమాట. ఈ కుమారి పూజ అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఇది ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. ఇది అందరికీ తెలియాల్సింది. ఎందుకంటే సమాజంలో ఈరోజు మనం జరుగుతున్నటువంటి కొన్ని అకృత్యాలు ఏవైతే ఉన్నాయో స్త్రీల పట్ల ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం కలకటాలో ఇన్సిడెంట్ కానీ, దాని తర్వాత కూడా బెంగళూరులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ యొక్క ఇన్సిడెంట్స్ వచ్చేటప్పటికి కారణం ఏమిటి అంటే స్త్రీ యొక్క మీద ఎక్కువగా మర్యాద లేకపోవటం కానీ, లేకుండా ఇలాంటి విషయాల వల్ల జరుగుతూ ఉంటుంది. వీటిని తెలుసుకొనే మనం ముందుగా మన పెద్దలు ఏం చేశారంటే కుమారి పూజ అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఏంటి అని మన సంస్కృతిలోనే స్త్రీని ఎక్కువ గౌరవిస్తాం. కంపేర్ టు మీరు గమనిస్తే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కన్నా కూడా యాక్చువల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది స్త్రీకి హిందూయిజంలోనే ఇవ్వబడింది. ముస్లిమ్స్లో అసలు స్త్రీకి అసలు ఎటువంటి ప్రాముఖ్యత లేదు. క్రిస్టియానిటీలో అసలు ఇంకా అదొక విధంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కుమారి పూజలు ఏం చేస్తారంటే వచ్చేటప్పటికి ఈ యొక్క 9 రోజులు అంటే 2 సంవత్సరాల నుంచి పైబడినటువంటి వారు, అదే 3 సంవత్సరాల పిల్లలు, మరి అదేవిధంగా 10 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, చిన్న 10 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే చేయాలా? అవును. అంటే 3 to 10 years ఆఫ్ ఏజ్ ఈ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్త్రీ కన్యలు, వారిని తీసుకొచ్చేసేసి వారిని పూజించడం జరుగుతుంది. ఆ 9 రోజులు వీరినే అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి వారికి అదేవిధంగా ఎలాగైతే అమ్మవారిని పూజిస్తామో అదేవిధంగా 9 రోజులు వీరిని పూజించడం అనేది చాలా ముఖ్యం, చాలా మంచి ఇది కూడా యాక్చువల్గా. అప్పుడే యాక్చువల్గా వచ్చేటప్పటికి వారిని గౌరవించటం అనేది ఎక్కువగా మనకు అర్థమవుతుంటుంది. అంటే వాళ్ళు భగవంతుడి స్వరూపంగా కూడా భావించడం జరుగుతుంది. 10 సంవత్సరాలు ఏవో పిల్లలు వచ్చేటప్పటికి దీనికి అనర్హులుగా కూడా ఉంటూ ఉంటారు. పూజ విధానం ఎలా ఉంటుంది? వీరు ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఎలాగైతే మనం మొదటి రోజు అన్నపూర్ణాదేవి అట్లా మనం పూజిస్తుంటాం కదా, ప్రతి ఒక్క రోజు ఎలాగైతే మనం పూజిస్తుంటామో గౌరీదేవిగా కానీ లేకపోతే గాయత్రీదేవిగా అట్లా మనం పూజిస్తాం కదా, ఎలాగైతే 9 రూపాల్లో ఉంటారో అదే విధంగా ఉంటారు. ఈ యొక్క పూజా విధానంలో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఏజ్ వైజ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 3 సంవత్సరాల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కుమారి అంటారు. సో ఈ యొక్క కుమారిని పూజించడం వల్ల అంటే 2 సంవత్సరాల పిల్లని కుమారి అంటారు. కుమారి రూపంలో ఉన్నటువంటి స్త్రీని పూజించటం వల్ల వచ్చేటప్పటికి త్రివర్ణ ఫలం అంటారు. త్రివర్ణ ఫలం అంటే వచ్చేటప్పటికి ధనం, ధాన్యం, పుత్ర, అద్ది, లాభం ఇవి 3 కూడా పొందగలుగుతారు అని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. అంటే 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లని, అదేవిధంగా 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ స్త్రీని, ఆ అమ్మాయిని ఎవరైతే పూజిస్తారో, బాలికని ఎవరైతే పూజిస్తారో దాన్ని త్రిమూర్తి అంటారు. త్రిమూర్తిని పూజించడం వల్ల వచ్చేటప్పటికి చాలా మంచి ఫలం ఉంటుంది. దారిద్ర్యం ఏదైతే ఉందో దారిద్ర్యం నుంచి బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా 4 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో అమ్మాయిని కళ్యాణి అంటారు అన్నమాట. కళ్యాణి రూపం అంటారు. కళ్యాణిని పూజించడం వల్ల వచ్చేటప్పటికి రాజ్య లాభం పొందగలుగుతారు. అంటే పోయినటువంటి పదవి కానీ, రావాల్సినటువంటి పదవి కానీ, అడ్డంకులు ఏవైతే ఉంటాయో అంటే ఉద్యోగ పరంగా కానీ అడ్డంకులు ఏవైతే ఉంటాయో వాటిలో సిద్ధి పొందగలుగుతారు. మరి అదేవిధంగా వాటితో పాటు విద్యా వృద్ధి కూడా ఈ యొక్క కళ్యాణిని అంటే 4 సంవత్సరాల అమ్మాయిని పూజించడం వల్ల వచ్చేటువంటి ఫలం అన్నమాట. అదేవిధంగా 5 సంవత్సరాల ఉన్నటువంటి అమ్మాయిని అమ్మాయిని వచ్చేటప్పుడు రోహిణి అంటారు. రోహిణిని పూజించడం వల్ల వచ్చేటప్పటికి సకల రోగ నివారణి అంటే ఎవరైతే ఆరోగ్యపరంగా బాధపడుతున్నారో వారు వచ్చేటప్పటికి ఈ యొక్క 5 సంవత్సరాల అమ్మాయిని పూజించడం వల్ల సకల రోగ నివారణగా వచ్చేటప్పటికి చెప్పడం జరిగింది. ఒక్కొక్క వయసు గల వారికి ఒక్కొక్క పేరు
పేరు కాదు, అంటే పేరు యాక్చువల్లీ ఈ పేర్లు అంటే అమ్మవారి పేర్లే, ఆ, అమ్మవారి పేర్లే. బట్ ఏంటంటే ఒక్కొక్క వయసు ఉన్నటువంటి అమ్మాయి అంటే మనకు 9 రూపాయలు, 9 రూపాయలకి ఒక ఏజ్ గ్రూప్ అన్నమాట. ఓకే, అలాగే విధంగా వచ్చినప్పటికీ మనకు 6వ రూపం వచ్చినప్పటికీ కాళిక అంటారు. కాళికని ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. శత్రు నాశనం చేయగలుగుతుంది. అంటే మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో, శత్రువుల్లో 2 రకాలు మనకు వచ్చినప్పటికీ కనపడేటువంటి శత్రువులు, కనపడని శత్రువులు ఉంటారు. మరి అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా శత్రు రూపంగానే మనం చూస్తున్నాం. సో కాళిక రూపంలో అమ్మవారిని పూజించినట్లయితే చాలా మంచిది అన్నమాట. కాళిక ఉపాసన చేయటం అనేది చాలా మంచిది. సకల రోగ నివారణగా ఇస్తుంది. అదేవిధంగా శత్రు నాశనాన్ని కూడా చేస్తుంది అన్నమాట అమ్మవారు. వీటితో పాటు వచ్చినప్పటికీ 7వ అంటే 7 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయికి వచ్చినప్పటికీ చండిక అంటారు. చండిక రూపంలో ఉన్నటువంటి స్త్రీని కానీ లేదంటే కన్యని కానీ పూజించడం వల్ల వచ్చినప్పటికీ ఐశ్వర్యప్రదాయకంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం రికవరీ అనేది జరగడం అనేది జరుగుతుంది ఈ యొక్క చండికా రూపంలో 7 సంవత్సరాలు ఉన్నటువంటి కన్యని పూజించడం వల్ల. అదేవిధంగా 8 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీని వచ్చేటప్పటికి శాంభవి అంటారు అన్నమాట. శాంభవి రూపాన్ని పూజించడం వల్ల వచ్చేటప్పటికి ఏదైతే సమ్మోహన శక్తి అంటే కొన్ని విషయాల్లో మన యొక్క పైన ఉన్న ఆఫీసర్స్ కానీ లేకుండా ఉంటే ఆఫీసులో కానీ లేకుండా ఉంటే రాజకీయ నాయకులు కానీ వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నాన్ని చేయటం కోసం ఈ 8 సంవత్సరాల వయసు గల స్త్రీ అమ్మాయిని పూజించగలిగితే అది వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా వచ్చేటప్పటికి సమ్మోహన శక్తిని ఇస్తుంది అన్నమాట. అంటే ఇంప్రెస్ చేయగలుగుతారు. దాని తర్వాత కొన్ని కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యాలు సఫలీకృతంగా కూడా చేసుకోగలుగుతారు. వీటితో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి కనకదుర్గా రూపం మనందరికీ తెలుసు. కనకదుర్గా రూపంలో ఉన్నటువంటి 9 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో వారిని పూజించడం వల్ల, వీరిని పూజించడం వల్ల సకల శత్రు అంటే కనకదుర్గా రూపాన్ని పూజించే విధానంలో 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఉగ్రంగా పూజించడం అంటే అమ్మవారిని పూజించే విధానంలో సాత్వికంగా పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఉగ్ర మంత్రాలతో పూజించడం, వాటితో పాటు కొన్ని అమ్మవారికి ఎక్కువగా అర్పించటం, రక్త తర్పణాలు కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి. అవి కూడా చేయటం వల్ల కూడా అవి 2 రకాలుగా మనకు రిజల్ట్స్ కూడా ఇస్తాయి అన్నమాట. సాత్విక రూపంలో వచ్చేటప్పటికి సకల గుణాలకి మరియు అదేవిధంగా మంచి శకునాలకి మంచితనానికి రూపంగా ఉంటుంది, మంచిని కలిగిస్తుంటుంది. అదే ఉగ్ర రూపంగా మనం పూజించినట్లయితే వచ్చేటప్పటికి మనకు సకల శత్రు నాశనం చేసేస్తుంది. మెయిన్గా ఎవరికైతే శత్రునాశనం చేయాలనుకుంటున్నారో వారు ఎక్కువగా ఇవి పార్టిసిపేట్ చేస్తారు. కనకదుర్గ అమ్మవారు చాలా పవర్ఫుల్. దాని తర్వాత వచ్చేటప్పటికి ఫైనల్గా సుభద్ర రూపం. సుభద్ర రూపం వచ్చేటప్పటికి మనకు వాంఛితార్థాలు అంటారన్నమాట. అంటే కోరికలు ఏవైతే ఉంటాయో, ఎప్పటి నుంచో మనకు తీరనటువంటి కోరికలు ఉంటాయో వాంఛితార్థం అంటారు. ఈ యొక్క 10 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని పూజించడం అంటే 10 నుంచి 2 సంవత్సరాల వరకు మనకు ఉన్నటువంటి గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గ్యాప్లో అంటే రజస్వల అవ్వకుండా ఉన్నటువంటి పిల్లలు అన్నమాట. వీరందరూ కన్యలే ఉండాలి. అదేవిధంగా వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ కూడా వీళ్ళని ముందుగా బాగా పూజించాలి చేయాలనుకున్నటువంటి వారి యొక్క కులగోత్రాలు కానీ లేకుండా ఉంటే వారి యొక్క వంశాంకురం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే అన్య మత సంపర్కం కానీ ఇలాంటివి జరగకుండా వారికి లేనటువంటి స్త్రీలను పూజించడం వల్ల ఎక్కువగా వారికి మంచి జరుగుతుంటుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఇది దేవీ పురాణంలో రాయబడింది అన్నమాట. ఇటు విధంగా పూజ చేయటం వల్ల ఏమవుతుందంటే స్త్రీలని అసలు ఫస్ట్ మగవాడు ఎలా గౌరవించాలి అనేది కూడా చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. ఈ పూజ ప్రత్యేకంగా దీనికన్నా ముహూర్తం ఏముంటుంది, సమయం ఏ సమయంలో చేసుకుంటాం? ఇది మనకు నార్మల్గా మనం ఎలాగైతే అమ్మవారిని చేస్తుంటామో అంటే కలశాధారణ ప్రతిష్టాపన ఎలాగైతే చేస్తుంటామో అదే విధంగా చేయాలి. ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది, 9 రోజులు చేయాల్సి ఉంటుంది. మరియు ఈ యొక్క ఇందాక చెప్పినట్టుగానే సమయం మనం చూసుకున్నట్లయితే ఉదయకాల సమయం అంటే తులా లగ్నంలో కానీ అంటే 7:30 నుంచి 10 లోపల మనం 10:30 లోపల చేసుకుంటే ఇది శుభంగా ఉంటుంది. గురుగారు అలాగే పూజ విధానంలో ఇలా మార్పు ఉంటుందా? ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా పూజ చేయాలంటారు, హారతలు ఇస్తూ ఉంటారు కొంతమంది. సో పూజ విధానంలో ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? లేదు, ఈ యొక్క పూజలో వచ్చేటప్పటికి ఆ యొక్క మూర్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క స్త్రీ మూర్తులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ మనం ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలుగా భావించడానికి లేదన్నమాట. వాడు ఇంకా అమ్మవారిలో ప్రతిరూపాలు అన్నమాట.
అంటే ఆ 9 మంది ఎవరైతే అక్కడ కూర్చున్నారో ఈ చెప్పినటువంటి మూర్తులు వీరు అమ్మవారి ప్రతిరూపాలు. వీరికి అమ్మవారికి ఎలాగైతే మనం పూజ చేస్తామో అంటే హారతులు కానీ లేకుండా వారికి ఎలాగైతే మనం పూజిస్తామో పూలతో కానీ ఎలాగైతే అదే విధంగా వీళ్ళని పూజించాలి. అర్చన కానీ లేకుండా ఏదైనా చేయాలనుకున్నా వారికి చేయటం, మనల్ని పూజించటం, వాటి ఇటువంటి ఇది లేదు. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే దీనిలో చాలా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట. అమ్మాయికి ఇవ్వవలసినటువంటి ఒక వాల్యూ కానీ లేకుండా ఒక ఇది కానీ తెలుస్తుంది. అది చాలా మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా తీసుకెళ్తుంది. గురుగారు అలాగే 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్ని మనం అమ్మవారిగా భావిస్తామని చెప్పారు. సో పూజ జరుగుతున్నంత కాలం వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి? ఈ యొక్క అమ్మాయిలు వచ్చేటప్పటికి చిన్నపిల్లలు ఎటువంటి నియమాలు అంటే ముఖ్యంగా వారు తినేటువంటి వెజిటేరియన్ ఫుడ్ అయితే 9 రోజులు వచ్చేటప్పటికి శాకాహార భోజనం చేయాలి. ఆ యొక్క ఎవరైతే చిన్నపిల్లలు కాబట్టి అది ఉదయం పూట సాయంకాలం పూట 2 పూట్ల స్నానం చేయటం, నీట్గా ఉండటం, శుద్ధమైనటువంటి బట్టలు వేసుకోవటం, ఇవన్నీ చాలా ఆచరించదగినటువంటివి. ఈ విధంగా చేయటం మంచిది. యాక్చువల్గా ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు కూడా జరగాలి. జరిగితేనే సమాజంలో వారికి ఉన్నటువంటి గుర్తింపు కూడా వస్తుంది. కుమారి పూజ గురించి మాకు ఇవాళ ఎన్నో తెలియని విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.